రావు గారు మరి కారం కారంగా ఏం చేయాలి? చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్స్ కారం కారంగా ఉంటాయా? అవునండి. అంటే క్రిస్పీగా అవి ఎంజాయ్ చేసేటట్టు ఉంటాయేమో అనుకుంటున్నాను. కారం కారంగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. కారం కారంగా క్రిస్పీగా ఉంటుంది. అబ్బా మాకు ఏదో డబుల్ ధమాకా ఇచ్చినట్టున్నారు. కారం కారంగా ఎప్పుడు తెలుగు రుచిలో డబుల్ ధమాకా ట్రిపుల్ ధమాకానే ఇస్తాం కదా, అమ్ముడు కుమ్ముడు లాగా. ఎస్. మీరు ఒకసారి అన్నాక నన్ను బయట చాలా మంది అడిగారు ఏంటంటే రావు గారు అమ్మడు కుమ్ముడు కూడా అలా ఎంజాయ్ చేస్తూ చేస్తారని. ఎందుకు చేయరండి, ఆయన చూస్తే అలా అనిపించలేదని అడిగాను నేను. ఓకే, అయితే కారం కారంగా మీరు చికెన్ లాలీపాప్స్ చేస్తారు. అవునండి, క్రిస్పీగా. ఓకే, కారం కారంగా చికెన్ లాలీపాప్స్ అంటండి, బాగుంది కదా అనేటట్టు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ లాలీపాప్స్ కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్ 6, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నిమ్మరసం 1 టీ స్పూన్. రావు గారు మేము రెడీ. నేను రెడీ అండి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అవునండి, ఈజీ అనమాట ఇది. కానీ ఇప్పుడు మనం వ్యూవర్స్ గురించి ఇప్పుడు అన్ని చేస్తున్నాము ముందర. నార్మల్లీ ఇవన్నీ చేసి మనం అంటే మ్యారినేషన్ చేసుకుంటే ఎప్పుడంటే మీరు ఫ్రై చేసుకోవచ్చు. అంటే నైట్ కలిపి మార్నింగ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏదైనా రీజన్ ఉందండి కలిపి అలా ఉంచడం వల్ల? టేస్ట్ బాగా బాగా పట్టుకుంటుంది, దాని వల్ల టేస్ట్ బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఒక అరగంట నానితే బాగుంటుంది, ఒక గంట నానితే బాగుంటుంది. అరగంట ఒక గంట కూడా పర్వాలేదు, మీరు చేసి పెట్టుకోవచ్చు ఒక రోజు ముందర కూడా, ఏం ప్రాబ్లం లేదు. ఇది డ్రమ్ స్టిక్ అనమాట. బేసిక్లీ చికెన్ లాలీపాప్ అంటారు. ఇది బేసిక్లీ చికెన్ వింగ్స్ అనమాట. ఓకే, సో మనం అడిగేటప్పుడే చికెన్ వింగ్స్ కావాలని చెప్పి తీసుకుంటే బెటర్. నార్మల్ గా కొన్ని చోట్ల మీకు రెడీమేడ్ గా దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకవు. మన ఇంట్లో ఎలా చేసుకోవాలి అంటే మేబీ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ లో అక్కడ ఉంటాయి. సో ఫ్రెష్ గా తీసుకునేటప్పుడు మాత్రం మనం అడిగి తీసుకోవాల్సి. అవునండి. సో వెల్లుల్లిపాయలు. ఓకే, ఓన్లీ వెల్లుల్లిపాయనండి, అల్లం లేదు? అల్లం వద్దు. సాల్ట్, కొంచెం కారం. ఈ కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్లీ మనం కావాలి అనుకునే వాళ్ళు. అంటే సింపుల్ గా నాకేంటంటే మన వ్యూవర్స్ కి అంతా సింపుల్ గా ఈజీగా ఉండాలి డిషెస్. జనరల్ గానీ నాకు ఫ్యాన్స్ చేసుకోవాలనుకుంటాను, మీరు మీ ఫ్యాన్స్ చేసేసుకుంటారు మా వ్యూవర్స్. సో గరం మసాలా అన్నమాట. ఓకే, కొత్తిమీర. మీరంతా కలిపిస్తాక నాకు ఇంకొక డౌట్ ఉంది, అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు కాదు, మీరు అన్ని వేసాక. ఓకే, లాస్ట్ లో శనగపిండి. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు మీరు ఇలా మీరు కలిపేసి పెట్టుకోవాలి అని అన్నారు కదా, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అలా కలిపి పెట్టేసిన తర్వాత ఆయిల్ లో వేస్తే ఎక్కువ నూనె పీల్చేస్తుంది. అలా అంత లేదా? ఓకే, నూనె ఎందుకు పీలుస్తుంది? మీరు నూనె వేడి కరెక్ట్ గా కాకుండా టెంపరేచర్ కరెక్ట్ గా లేదు, ఎక్కువ హైలో ఉంచేస్తే పీల్చేస్తుంది. లేదు, ఎక్కువ హైలో అంటే మీకు మాడిపోతుంది. ఓకే, కలర్ త్వరగా వచ్చేస్తుంది, లోపల పచ్చి. అంటే నూనె బాగా మరిగిన నూనెలో వేస్తే ఎక్కువ తొందరగా మీడియం లో ఉండాలి. ఓకే, చల్లగా ఉంటే మీకు నూనె పీల్చుకుంటుంది అదనమాట. కొంచెం లైట్ గా జస్ట్ ఆయిల్ అలా టచ్ చేయడానికి అంతేనండి. ఓకే రావు గారు, మీరు ఇలా కలుపుతూ ఉండండి రావు గారు. ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు జామకాయ, క్యారెట్స్, యాపిల్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే నిద్రలేమి తగ్గి నిద్ర బాగా పడుతుంది. కలిపేసుకున్నారుగా? అవునండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. శనగపిండి ఇంకా ఎక్కువ వేసుకో అవసరం లేదా? అంటే దానికి బాగా హోటల్లో చూడండి కొంచెం వాల్యూమ్ గురించి ఎక్కువ వేసుకుంటారు. మన ఇంట్లో ఎందుకు శనగపిండి తినాలి? ఎక్కువ అవసరం లేదు అదన్నమాట సంగతి. వేగిపోయినట్టున్నాయి బాగా. అవునండి, కొంచెం ఒక 2-3 minutes ఇప్పుడు సాఫ్ట్ గా ఉంటుంది. కొంచెం క్రిస్పీగా కరకరగా ఉంటే బాగుంటుంది కదా.
అంటే ఇప్పుడు శనగపిండి కొందరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు, సో అందుకని అలర్జీ ఉండొచ్చు, అందుకని కార్న్ ఫ్లోర్ తో కూడా తినడానికి కొంచెం మైదా వేసుకోవచ్చు. మీరు కార్న్ ఫ్లోర్ కొంచెం మైదాతో కూడా చేసుకోవచ్చు. అదండి, కార్న్ ఫ్లోర్ మైదాతో కూడా చేసుకోవచ్చు. అలా కాదనుకున్న వాళ్ళు శనగపిండితో కూడా వేసుకోవచ్చు. దీని లోపల మనం గార్నిష్ రెడీ చేసుకుందాం, ప్లేట్ రెడీ చేసుకుందాం. ఓకే, టైం వేస్ట్ చేయకుండా రావు గారు. ఎస్. అంటే ఈజీ, గార్నిష్ కూడా ఈజీగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, నీట్గా చూడడానికి ముద్దుగా ఉండాలి. అన్నిటికంటే మీరు చెప్పడం బాగుందండి. అంటే మూమెంట్లోనే నీట్గా ముద్దుగా ఉండాలి అంటూ. ఇప్పుడు అసలు దీంతో డైరెక్టేనా లేకపోతే ఏమన్నా క్రీమ్, గ్రీన్ చట్నీ? దీంతో గార్లిక్ సాస్ మీరు చేసుకోవచ్చు అండి. గార్లిక్ సాస్ ఎలా అంటే కొంచెం చాప్ గార్లిక్, మళ్ళీ కొంచెం కార్న్ స్టార్చ్, కొంచెం కెచప్, మళ్ళీ కొంచెం చిల్లీ పేస్ట్, కొంచెం వినిగరు, సాల్ట్, ఇవన్నీ వేసి మీకు ఇంకో రెసిపీలో మీకు డెఫినెట్గా చెప్తాను అనమాట. ఓకే, చూడండి మంచిగా అయిపోయినట్టుంది కదా. మీరు దానికి శనగపిండి తక్కువగా వేసినా కూడా క్రిస్పీగా వస్తుంది, ఏదో చాలా పిండిలో ముంచి వేశారు అన్న ఫీల్ కలిగేది. సో చికెన్ లాలీపాప్ రెడీ అండి. చికెన్ లాలీపాప్స్ బాగుందండి మీ ప్లేటింగ్ కూడా. చికెన్ లాలీపాప్స్. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. చికెన్ లాలీపాప్స్ తయారీ విధానం: ఒక బౌల్లో నిమ్మరసం, తరిగిన వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై చికెన్ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ లాలీపాప్స్ రెడీ. చికెన్ లాలీపాప్స్. ఎస్ అండి. ఎస్, మీరు ట్రై చేయండి ఫస్ట్. ఆ క్రిస్పీనెస్ ఉన్నా చూసారా? మీకు సౌండ్ తెలిసిపోయిందా? బాగుందండి. మీరు అచ్చంగా చికెన్ తింటున్నట్టే ఉంది, కానీ శనగపిండి వల్ల వచ్చింది కదా క్రిస్పీనెస్. బాగా శనగపిండి వల్ల క్రిస్పీనెస్ అన్నమాట. ఓకే, ఇదే మీకు కోటింగ్ వేస్తే కూడా మీకు చూడడానికి బాగుంటుంది, కానీ తినడానికి బాగుంటుంది. ఓహో, సో మీరు చూడండి, ఇది ప్రాపర్ కోటింగ్ ఉన్నది, దానివల్ల మీకు ఆ క్రిస్పీనెస్ వచ్చింది. నైస్, చాలా 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 బాగుంది. ఇది పెద్దవాళ్ళు ఇష్టపడతారు, పిల్లలు ఇష్టపడతారు. ఎందుకంటే పిల్లలకి వచ్చి డెఫినెట్ గా ఏదైనా స్నాక్ అనగానే చక్కగా ఇలా చేసి పెట్టచ్చు. ఈజీగా ఉంది, తొందరగా ఫాస్ట్ గా అయిపోయింది. పెద్దవాళ్ళు అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంటికి గెస్ట్ వచ్చారనగానే కొంచెం వెరైటీగా చేసి పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ న్యూ డిష్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కళ్ళు ఆరోగ్యంగా అందంగా ఉండాలి అంటే విటమిన్ ఏ, బి, సి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉండాలి. లైక్ క్యారెట్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, కమలా పళ్ళు, లెమన్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళు ఆరోగ్యంగానే ఉంటాయి. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ లాంటివి కూడా రాకుండా అందంగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎండాకాలంలో తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ తగలడం అనేది సహజమే కదా. మరి వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి అంటే, అన్నం ఉడికించేటప్పుడు పొంగినప్పుడు వచ్చే నీరు ఉంటుంది కదా, తేట, అది కలెక్ట్ చేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు చేర్చుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడదెబ్బ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు జామకాయ, క్యారెట్స్, యాపిల్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే నిద్రలేమి తగ్గి నిద్ర బాగా పడుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఎప్పుడైనా పొరపాటున నూనె కానీ ఏదైనా పడి కాలి గాయం అయినప్పుడు ఆ గాయం మానడానికి చాలా టైం పడుతుంది. ముఖ్యంగా వాటి తాలూకు మచ్చలు త్వరగా తగ్గవు. అయితే అవి త్వరగా తగ్గిపోవాలి అంటే లవంగం పొడి చేసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి గాయం అయిన చోట అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే గాయం తాలూకు మచ్చలు త్వరగా తగ్గిపోతాయి. ఇప్పుడు
ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చంటి పిల్లల్లో అజీర్తి ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, దానివల్ల వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కూడా. అలాంటప్పుడు ఖర్జూర పళ్ళలో కొద్దిగా తేనె కలిపి గుజ్జులాగా చేసి వాళ్ళకి పెడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అజీర్తి తగ్గుతుంది. అలాగే ఇది తినిపించడం వల్ల చిగుళ్ళు కూడా గట్టిగా ఉంటాయి.